అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఈ నెల 8వ తేదీన కురుబ కులస్తుల ఆరాధ్య దైవం కనకదాసు జయంతి విగ్రహ ఆవిష్కరణ వేడుకలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విచ్చేస్తున్న సందర్భంగా కంబదూరు మండలంలోని ప్రతి గ్రామం నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు కూటమి కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నారా లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలని కంబదూరు మండల కేంద్రంలో ఉన్న కమల మల్లేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నాయకులు కార్యకర్తల సమావేశంలో కళ్యాణదుర్గం టీడీపీ నాయకులు ధర్మతేజ మరియు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన్ చౌదరి తెలిపారు. ఈ సమావేశానికి మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కంబదూరు మాజీ సర్పంచ్ గాజల శ్రీరాములు, లక్ష్మీనారాయణ, మండల కన్వీనర్ శివన్న, తిప్పేస్వామి, వెంకటేష్లు, మారుతి, కార్వెంట్ సురేంద్ర, ఎర్రిస్వామి, కంబదూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు మారుతి తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. నాయకులకు కార్యకర్తలు అంత బాగున్నారా? నేను చెప్పేదేం లేదు, అంతమంది నాయకులే చెప్పేశారు. కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన అనుకునేది ఒకటే, మన గ్రామ కమిటీ అధ్యక్షుడు, ఫీల్డ్ అసిస్టెంట్, యానిమేటరు, స్టోర్ డీలర్, వీళ్ళు నలుగురికి కలిసి ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తాము. వాళ్ళని ఒకరు చేస్తారు. మీ ఊరికి ఎన్ని పనులు కావాలా, ఏం కావాలా అనేది వస్తుంది. మీ మంచి చెడులంతా మీ మండల స్థాయి నాయకులంతా చూసుకుంటారు, ఏమి ఇబ్బంది లేదు. కానీ 5,000, 6,000 కాకుండా 8,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యే గారు మీ మండలం నుంచి. ఏం శివన్న, మీ దీంట్లో మీరు తీసుకుని రావాలా? లోకేష్ గారు అదే పనిగా వస్తున్నారు మీ దాని గురించి. సో మీరంతా సహకరించి ఊర్లో ఉండే కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని అంతా కలుపుకొని ముందుకు వచ్చిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. భక్త కనకదాసు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేదానికి వస్తున్న మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మన యువ నాయకుడు, ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారు వస్తున్న సందర్భంగా భక్త కనకదాసు విగ్రహం అనేది ప్రభుత్వము లాంఛనాలతో ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధిగా వచ్చి లోకేష్ బాబు గారు ఆవిష్కరిస్తారు. ఆయన మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రెండో ప్రోగ్రాం ఇంటీరియర్ ప్లేస్లో అంటే వెనుకబడిన ప్రాంతానికి రెండో ప్రాధాన్యత ఇచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వస్తున్నారు. దానికి కారణం అమిలేని సురేంద్రబాబు గారు. కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత గత 3 రోజులుగా కళ్యాణదుర్గం నడిబొట్టున చూస్తూ ఉంటే కనకదాస్ సర్కిల్ అనే పేరు పెట్టారు. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఆ విధంగా ఎక్కడ ఏర్పాటు చేయలేదు. కురుబ కులస్తులే చెప్తున్నారు. నిన్న మొన్న అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కురుబ కులస్తులు మన ఎమ్మెల్యే గారికి కానీ మన అనుచరులకు ఫోన్ చేసి గతంలో ఎస్ రామచంద్రారెడ్డి గారు ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో మంత్రిగా పనిచేశారు, పార్సాది గారు పనిచేశారు, శంకర్ నారాయణ గారు పనిచేశారు, సవితమ్మ పనిచేస్తూ ఉంది, ఉషశ్రీ పనిచేశారు. ఏ వ్యక్తి తన కులానికి ప్రాధాన్యతను ఇవ్వలేని వ్యక్తులు ఈ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇచ్చి భక్త కనకదాసు విగ్రహం ఏర్పాటు చేయడం ఆయన జీవిత ధన్యమైందని కురుబ నాయకులు చెప్తున్నారంటే దాని ప్రత్యేకత ఏమి అని మనమందరూ ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కురుబ కులస్తులు అందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుచు, వారికి అనుబంధంగా మిగిలిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు కూడా సంఘీభావం తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తా ఉన్నా. కనకదాస్ సర్కిల్, వాల్మీకి సర్కిల్, గాంధీ సర్కిల్, టీ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్